విశాఖపట్నానికో, కర్నూలుకో, తిరుపతికో జగన్మోహన్ రెడ్డి అనే గండం లేదు. ఎవరు అధికారంలో ఉన్నా అక్కడ జరిగే పనులు జరుగుతూ ఉంటాయి. కానీ అమరావతి మెడ మీద జగన్మోహన్ రెడ్డి అనే కత్తి వేలాడుతూ ఉంది. ఆ కత్తికి పవర్ వస్తే అమరావతి మెడ మీద పడిపోతుంది. అందుకే అంటాను, అమరావతికి మిగతా ప్రాంతాలకి తేడా ఉంది అని. ఇదేదో ప్రాంతీయ అభిమానంతో చెప్పటం కాదు, అమరావతికి ఉన్న ప్రమాదం వల్ల ఆందోళనతో చెప్తున్న విషయం ఇది. అమరావతికి డెడ్ లైన్ ఉంది. ఆ డెడ్ లైన్ 2029 ఏప్రిల్. ఆ లోపు అమరావతిలో ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేట్ భవనాల నిర్మాణం జరగాలి. అమరావతిలో కంపెనీలు ఏర్పాటు కావాలి. అమరావతి ఉపాధి కేంద్రంగా మారాలి. దానికి 3 ఏళ్ళు మాత్రమే సమయం ఉంది. ప్రైవేటు కంపెనీలతో అమరావతిలో పెట్టుబడులు పెట్టే విధంగా ఇప్పుడు ఒప్పందాలు కుదుర్చుకుంటేనే 3 ఏళ్లకు అవి సాకారం అవుతాయి, 3 ఏళ్లకు పూర్తి అవుతాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినా, భారతిరెడ్డి వచ్చినా, ఇంకొకరు వచ్చినా అమరావతిని ఏం చేయలేరు. అలా కాకుండా అమరావతిలో ఎకో సిస్టమ్ లేదు, ఎకో సిస్టమ్ డెవలప్